యువ రైతు వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి ఒక స్థిరమైన ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై ఉన్న మక్కువతో మెట్ట పంటలను ఆ యువ రైతు సాగు చేస్తున్నాడు. సాంప్రదాయ వ్యవసాయ మెలకువలు జోడించి చిన్నపాటి జాగ్రత్తలతో ఆదాయం పొందుతున్నాడు. పొదలకూరు మండలానికి చెందిన ఈ యువ రైతు అశోక్ రెడ్డి విజయగాథపై యాక్ట్ అందిస్తున్న కథనం. పొదలకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన యువ రైతు అశోక్ రెడ్డి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈయన తండ్రి హనుమారెడ్డి కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అంత బాధలోనూ అశోక్ రెడ్డి సీఏ చదివి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆడిటర్ గా స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయినప్పటికీ తండ్రి రైతు కావడంతో ఇతను కూడా వ్యవసాయంపై ఉన్న మక్కువతో మెట్ట పంటల సాగు చేపట్టారు. ఈ క్రమంలో తమకు ఉన్న పొలంలో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక మెళకువలు, కొద్దిపాటి జాగ్రత్తలతో పుచ్చపంట సాగు చేపట్టారు. దీంతో అధిక దిగుబడి సాధించి లాభాలు పొందారు. వ్యవసాయంలో నష్టాలు ఉంటాయని ఎక్కువ మంది రైతులు తమ పిల్లలను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తదితర ఉద్యోగాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యువ రైతు అశోక్ రెడ్డి చదువులో ఉన్నతంగా ఎదిగి స్థిరమైన ఉద్యోగం సాధించినా వ్యవసాయంపై ఉన్న మక్కువతో సాగు చేపట్టడం విశేషం. ఇతని తమ్ముడు లక్ష్మీనారాయణ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అండగా నిలిచాడు. దీంతో తమ్ముడి సహకారం కూడా తోడు కావడంతో మెట్ట పంటల సాగు చేపట్టారు. 2 ఎకరాలు, దాంట్లో 50 టన్నులు ఫస్ట్ కటింగ్ వచ్చింది. తర్వాత ఒక 20 టన్నులు సెకండ్ కటింగ్ వచ్చింది. నాకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు దీని మీద మిగిలడం జరిగింది. అయితే ఖర్చులు వచ్చేసి నాకు 2 లక్షలు వచ్చిందండి పోయినసారి. సో మిగిలిందంతా నాకు ఆదాయంగా కనిపించింది. అలాగే ఈ సంవత్సరం నేనేం చేశామంటే ఒక 6 ఎకరాలు మా సొంత పొలం అందులో వేసాను. అది కటింగ్ అయిపోయింది. అది ఒక 100 టన్స్ వచ్చింది. సో అది నేను 10 రూపాయల లెక్కన కేజీ 10 రూపాయల లెక్కన అమ్మడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇది వేసినది 2.5 ఎకరా ఇక్కడ వేసాము. 2 ఎకరాలు ఇంకోటి సైట్ వేసింది. ఈ 2 కూడా మంచి క్రాప్ కిందకి వస్తూ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. నాకు ఇప్పుడు ఈ కటింగ్ కూడా ఒక 25 టన్నులు అవుతుంది ఈ ఎకరాకి కూడా. నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసిందండి. ఈ యొక్క గవర్నమెంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితే నాకు ఈ మధ్య ప్యాక్ హౌస్ ఒకటి ఇచ్చింది. ప్యాక్ హౌస్ కూడా కంప్లీట్ చేసేసాము. అవి కూడా మనీ కూడా మాకు పడిపోయింది. ఆ తర్వాత మేము ఈ డ్రిప్కి పెట్టుకున్నామండి. డ్రిప్కి కూడా మాకు సబ్సిడీ లభించింది. మెట్ట పంటల వ్యవసాయ పద్ధతులను గురించి అశోక్ రెడ్డి అవగాహన పెంచుకున్నాడు. ఎలాంటి వ్యవసాయ పద్ధతులను పాటించాలి, ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, విత్తనాల ఎంపిక తదితర వాటిపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నష్టాలు రావనే ఉద్దేశంతో పుచ్చ పంటను ఎంపిక చేసుకున్నాడు. తమకు ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేపట్టాడు. ఎక్కడ కూడా మనకి రైతు అనేది నష్టపోకూడదనే ఉద్దేశంతో నేను కొన్ని ఎరువుల కంపెనీలతో టైఅప్ అయ్యాను. ఆ ఎరువులన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి నాకు లభిస్తూ ఉంటాయి ఇక్కడ మార్కెట్లో పోలిస్తే. అవన్నీ యూటిలైజ్ చేసిన తర్వాత నాకు చాలా మంచి ఆదాయం అనిపిస్తూ ఉంది. ప్రతి రైతు కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారంగా వెళ్తే వాళ్ళు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అంటే బయోకెమికల్స్ ఇలాంటివి వాడకుండా కొన్ని ఆర్గానిక్ అవి కూడా తీసుకొచ్చి చేసుకుంటా ఉంటే మనకి చాలా ఆదాయకరంగా ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. నేను వాళ్ళందరికీ కూడా సపోర్టివ్గా తెలియజేయడం ఏంటంటే ఎటువంటి పైర్లు అంటే అటువంటి పైర్లు వేయకుండా ఏవైతే మనకి తక్కువ డ్యూరేషన్లో మనకి కొంచెం ఆదాయం ఎక్కువ కనిపించేవి లైక్ పుచ్చ కానీ బొప్పాయి కానీ ఇవి వేసుకోవడం వల్ల మనకి మంచి ఆదాయం కనిపిస్తుందని చెప్పేసి రైతు వర్గానికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. పుచ్చ సాగుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్యాక్ హౌస్, డిప్ పరికరాలను రాయితీపై పొందారు. ఎకరా పుచ్చ పంట సాగుకు ₹1,00,000 ఖర్చు చేశారు. తొలికోతకు 25 టన్నుల దిగుబడి వచ్చింది. ₹2,50,000 ఆదాయం వచ్చింది. రెండో కోతలో 10 టన్నుల దిగుబడి వచ్చింది. దీంతో ₹1,00,000 వరకు ఆదాయం వచ్చింది. పెట్టుబడికి ₹1,00,000 ఖర్చులకు పోగా 2.5 లక్షల వరకు ఆదాయం వచ్చిందని ఈ యువ రైతు అశోక్ రెడ్డి వివరిస్తున్నారు. తన తమ్ముడు సూచనలు, సలహాలతో పాటు ఉద్యానవన అధికారి ఆనంద్ సూచనలు పాటించడంతో పుచ్చ సాగులో మంచి దిగుబడి వచ్చిందని వివరిస్తున్నారు. చేస్తానంటే నాకు షెడ్యూల్ ప్రకారంగా నేను ఏర్పాటు చేసుకుంటాను ఒక టైం టేబుల్. ఇప్పుడు మార్నింగ్ నుంచి నాకు ఒక టైం వరకు నేను ప్రాక్టీస్లోనే ఉంటాను కంపల్సరీగా. దీని మీదకి ఎటువంటి నేను డైవర్షన్ చేసుకోను. ఈవినింగ్ టైంలో ఏంటంటే నేను డైవర్ట్ అయ్యి ఇట్లా ఈ ఫ్రీ టైంలో వచ్చి నేను ఇది వ్యవసాయం మీద చూసుకుంటాను. నాకు లేబర్ అంటే ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఒక 3 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళకి మంత్లీ ఒక 10,000 లెక్కన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నేను ఏ విధంగా మీరు ఏం చేయాలి, ఈరోజు ఏం మీరు ఫెర్టిలైజర్ వాడాలి, పెస్టిసైడ్స్ ఏం వాడాలి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని కూడా నేను ఇందులో యూటిలైజ్ చేస్తాను.
చదువుకున్న దశలోనే తండ్రి దూరమైనప్పటికీ ఈ యువ రైతు అశోక్ రెడ్డి అధైర్యపడకుండా ఉన్నతంగా చదివి స్థిరమైన ఉద్యోగం సాధించాడు. అలాగే వ్యవసాయంలోనూ రాణించి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలిచారు. జూన్ 4న ఎన్నికల